నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజ్ పుష్ప ప్రొవిన్షియా అపార్ట్మెంట్స్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. హఫీజ్పేట్ లో ఆ స్విమ్మింగ్ పూల్ లో పడిపోయి 13 ఏళ్ల బాలుడు మృతి చెందినటువంటి ఘటన మరొక ముందే నగరంలో మరొక స్విమ్మింగ్ పూల్ మరణం అయితే నమోదైంది. సో నగరంలో ఉన్నటువంటి రాజ్ ప్రొవిన్షియా అపార్ట్మెంట్ లోనైతే 3.5 ఏళ్ల రిషాన్ రెడ్డి అందులో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ లో పడిపోయి ప్రమాదవశాత్తు కూడా తను మృతి చెందాడు. ఈ నెల 16వ తారీఖున కూడా తను ఆ ప్రమాదవశాత్తు ఏదైతే క్లబ్ హౌస్ లో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రాజ్ ప్రొవిన్షియా సంబంధించినటువంటి అపార్ట్మెంట్స్ లో క్లబ్ హౌస్ ఉంటుంది. ఆ క్లబ్ హౌస్ లో కూడా ఇటు బాస్కెట్ బాల్ కానీ స్విమ్మింగ్ పూలే కానీ అవన్నీ కూడా ఉండి ఉంటాయి. సో ఆ స్విమ్మింగ్ పూల్ లో కూడా బాబు అక్కడ స్విమ్మింగ్ పూల్ ఆవరణలో వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రమాదవశాత్తు అందులో పడిపోయిన వెంటనే కూడా కాసేపటికి స్థానికులు గమనించి ఉటౌట్ను కూడా ఆ స్థానికంగా ఉన్నటువంటి మెడికవర్ హాస్పిటల్ కూడా తరలించారు. అయితే అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం కూడా ఆ నగరంలో ఉన్నటువంటి రెయిన్బో ఆసుపత్రికి అయితే ఇటు రిషాన్ రెడ్డి ఎవరైతే చనిపోయినటువంటి 3.5 ఏళ్ల బాబు రిషాన్ రెడ్డి కూడా అతని పేరు ఆ రిషాన్ రెడ్డిగా కూడా తెలుస్తుంది. అతని తండ్రి ఒక బిజినెస్ మ్యాన్ దినేష్ రెడ్డిగా కూడా తెలుస్తుంది. అయితే ఈ నెల 15న ఇటు మృతి చెందిన రిషాన్ రెడ్డి ఆ తండ్రి ఎవరైతే దినేష్ రెడ్డి అయితే బిజినెస్ పని పైన కూడా అతను విశాఖపట్నం వెళ్ళాడు. అయితే 16వ తారీఖున ఇటు బాబు పడిపోయాడని తెలిసిన వెంటనే కూడా అటు తండ్రి కూడా అవుట్ నగరానికి వచ్చిన పరిస్థితి. అయితే అప్పటికే ప్రాథమిక చికిత్స అనంతరం కూడా మెరుగైన చికిత్స కోసం నగరంలో ఉన్నటువంటి రెయిన్బో ఆసుపత్రికి అయితే ఇటు రిషాన్ రెడ్డిని కూడా తీసుకెళ్లారు. అయితే దాదాపు ఏప్రిల్ 16న పడిపోతే ఏప్రిల్ 17న కూడా రెయిన్బో హాస్పిటల్లో జాయిన్ చేశాడు. అయితే 16 మొత్తంగా కూడా దాదాపు 6 రోజుల పాటు కూడా అతనికి చికిత్స అందించిన అనంతరం కూడా ఏప్రిల్ 22వ తారీఖున అటు వైద్యులు ఇక బాబు బతకలేడు, బాబు కండిషన్ సీరియస్ ఉంది అని చెప్పడంతో కూడా ఖచ్చితంగా పేరెంట్స్ ఇంటికి తీసుకెళ్లాలని చెప్పడంతో కూడా ఇటు పేరెంట్స్ ఏం చేయలేని పరిస్థితుల్లో దిక్కుతోచని పరిస్థితుల్లో కూడా అతను తమ కొడుకు 3.5 ఏళ్ల కొడుకు రిషాన్ రెడ్డిని అయితే ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే తీసుకొచ్చే మార్గ మధ్యలోనే కూడా రిషాన్ రెడ్డి అతను మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. అయితే వాటర్ ఎక్కువ కూడా లోపలికి వెళ్ళడంతో కూడా బాబు మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. దాదాపు 6 రోజుల పాటు కూడా ప్రాణాలకు తెగించి కూడా పోరాడినటువంటి రిషాన్ రెడ్డి వాళ్ళ చివరిగా 22వ తారీఖున ఉదయం 9:30 ప్రాంతంలో మరణించాడు. అయితే ఇప్పటికే ఇటు కూకట్పల్లిలో కూడా ఇదే విధంగా స్విమ్మింగ్ పూల్లో ఒక మరణము 13 ఏళ్ల బాలుడు స్విమ్మింగ్ పూల్లో ఈత నేర్చుకోవడానికి వెళ్ళి మరణించాడు. ఇప్పుడు ఆ ఘటన మరొక ఘటన జరగడంతో కూడా నగరంలో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ల వద్ద కాస్త ఆ భయాందోళన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే వేసవికాలం వచ్చిందంటేనే మనం పిల్లలందరినీ కూడా ఈత నేర్పించాలనే ఒక ఉద్దేశంతో స్విమ్మింగ్ పూల్ వద్దకు తీసుకెళ్తూ ఉంటాము. అలాంటి ప్రదేశాల్లో ఇలాంటి ప్రమాదాలు జరగడం, ప్రాణాలు కోల్పోవడం అదంతా కూడా కాస్త భయాందోళన కలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తప్పకుండా అందరూ ఎవరైతే పేరెంట్స్ ఉంటారో స్విమ్మింగ్ పూల్ వద్దకి పిల్లల్ని పంపిస్తున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఎవరైనా మేనేజ్మెంట్ ఉన్నారా లేకపోతే కేర్ టేకర్ ఉన్నారా అంటే కూడా అనే దానిపైన కూడా ఎప్పటికప్పుడు గమనిస్తుండాలంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే రిషాన్ రెడ్డి కేసులో కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద అపార్ట్మెంట్స్ లో ఖచ్చితంగా భారీ భద్రత ఉంటుంది. మనం చూస్తున్నాం కదా, సెక్యూరిటీ వద్ద కానీ ఇక్కడ ప్రతి దగ్గర కూడా భారీ భద్రత ఉంటుంది. అలాంటిది లోపల క్లబ్ హౌస్ అంటే బాస్కెట్ బాల్, అదేవిధంగా స్విమ్మింగ్ పూల్, దానికి సంబంధించిన గేమ్స్ అన్నీ ఉంటాయి. సో స్విమ్మింగ్ పూల్లో పడిపోయినప్పుడు ఎవరు చూడలేదా, పడిపోయిన అంతసేపటి వరకు ఆవరణలో ఎవరు ఎందుకు లేరు అనే దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా ఎవరైతే దినేష్ రెడ్డి కుమారుడు రిషాన్ రెడ్డి పడిపోయినటువంటి ఆ స్పాట్ లో ఉన్న సీసీ కెమెరాలను కూడా పోలీసులు పూర్తిగా కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికైతే అంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి తమ ముద్దుల కొడుకు రిషాన్ రెడ్డి మరణించడంతో కూడా ఇటు దినేష్ రెడ్డి సంబంధించిన కుటుంబంలో పూర్తిగా కూడా విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పుకోవచ్చు. స్విమ్మింగ్ పూల్ల వద్దకు పిల్లల్ని పంపిస్తుంటే ఖచ్చితంగా అందరూ జాగ్రత్తగా వహించాలి, వాళ్ళు ఏం చేస్తున్నారో అంటూ కూడా ఒక గంట కనిపెడుతూ ఉండాలంటూ కూడా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు సీనుతో అక్రమ్ బిగ్ టీవీ నార్సింగ్ నుండి.